నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహాకుంభమేళకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన బ్యాంకర్ల సమావేశం. P4 అమలు అంశాలపై చర్చ. అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అవినీతిలో కూరుకుపోవటం వల్లే వైసీపీ ఆప్ దారుణ ఓటమి చవిచూశాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళకు వెళ్లారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో ఆమె పవిత్ర స్నానం ఆచరించారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రయాగ్రాజ్ లో ప్రత్యేక పూజలు చేసి బోట్లో విహరించారు. ముందుగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికి కుంభమేళకు తీసుకువెళ్లారు. ఇక ఈ రోజు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో పాటు తెలంగాణ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ముగిసింది. ప్రాథమిక రంగాలకు రుణాలు వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహాయం, వార్షిక రుణ ప్రణాళికలపై చర్చించనున్నారు. అలాగే వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, P4 విధానం అమలు అంశాలు చర్చకు రానున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 229-230వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ముగిసింది. 2024 అక్టోబర్ 17వ తేదీన జరిగిన SLBC సమావేశంలో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ పై చర్చించనున్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, P4 విధానం అమలు అంశాలు చర్చకు రానున్నాయి. ప్రాథమిక రంగాలకు రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహాయం, వార్షిక రుణ ప్రణాళికలపై చర్చించనున్నారు. టిట్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా వంటి కేంద్ర పథకాలపైన సమావేశంలో సమీక్షించనున్నారు. గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ నెట్వర్క్, డిజిటల్ జిల్లాలపైన SLBCలో చర్చించనున్నారు. సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర శాఖల మంత్రులు, అధికారులు, బ్యాంకర్లు హాజరయ్యారు. అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అవినీతిలో కూరుకుపోవటం వల్లే వైసీపీ ఆప్ ఓటమిని చవిచూశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఏపీ, ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు సారూప్యత ఉందని, అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అవినీతిలో కూరుకుపోవటం వల్లే వైసీపీ ఆప్ దారుణ ఓటమిని చవిచూశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఆప్, వైసీపీలు రాష్ట్రాలను అప్పుల ఊబిలోకి నెట్టేసి అభివృద్ధికి తావు లేకుండా చేస్తారని అన్నారు. 26 ఏళ్ల తర్వాత బీజేపీకి ఢిల్లీ పీఠం దక్కడం వెనుక కార్యకర్తల కృషి చాలా ఉందని అన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గడిచిన 8 నెలల్లో ఏపీకి 3 లక్షల కోట్లు వచ్చాయని అమిత్ షా చెప్పారని, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. కేకే లైన్ అంశాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ, జగన్ 30 ఏళ్ల పాటు తానే సీఎం అనుకుంటూ కలలో విహరిస్తున్నారని, రిషికొండ ప్యాలెస్ కట్టి 450 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీలో వచ్చినటువంటి ఎన్నికల్ని కనుక 2024లో మనకి ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఎన్నికల ఫలితాలు మనం చూసాము. అదేవిధంగా 2025లో ఇప్పుడు మనం ఢిల్లీ ఎన్నికల ఫలితాన్ని మనం చూస్తున్నాం. ఈ రెండింటికి కూడా భావ సారూప్యత ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలం కేవలం విద్వేషానికి, విధ్వంసానికి పెద్దపీట వేస్తూ, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తూ, అభివృద్ధి అన్న పదానికి తావు లేకుండా, నిజమైనటువంటి లబ్ధిదారులు ఏవైతే కేంద్రం వారి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ వారు అనేక పథకాలను ప్రవేశపెట్టినా నిజమైనటువంటి లబ్ధిదారులకి ఆ లబ్ధి చేకూర్చకుండా కేవలం తమ జేబులు నింపుకోవడం మీదే దృష్టి పెడుతూ ఏ విధంగా రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేసిందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఆ బాధలు అనుభవించిన ప్రజలు ఖచ్చితంగా మార్పు కావాలి, ఒక మంచి పరిపాలన రాష్ట్రానికి అందించేటువంటి నాయకత్వానికి, అదేవిధంగా అభివృద్ధిని సాధించగలిగినటువంటి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి పట్టం కట్టాలి అనేటువంటి భావనతోటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అనూహ్యమైనటువంటి విజయాన్ని మరి ఎన్డీఏ కూటమికి అందించారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన త్రయం ఏదైతే ఉందో ఈ కూటమికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి అనూహ్యమైనటువంటి ఫలితాన్ని కూటమికి అందించడం జరిగింది. ఇవాళ మనం కొంతమేరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రోడ్ల దుస్థితి మనందరికీ
తెలియనటువంటి విషయం కాదు. ఎందుకంటే మనం అందరం కూడా అదే రోడ్ల మీద తిరిగే వాళ్ళం కాబట్టి మనం ఎంత ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు. కానీ ఇవాళ రోడ్లని సైతం మనం రిపేర్ చేసుకుంటున్నాము అని అంటే అది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి. విజయవాడ గుండెల లూర్దుమాత ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. అమ్మ వందనం కరుణించమ్మ అంటూ భక్తులు లూర్దుమాతను వేడుకున్నారు. రెండో రోజు ఖమ్మం పీఠాధిపతి సగిలి ప్రకాష్, విజయవాడ పీఠాధిపతి తెలకతోటి జోసెఫ్ రాజారావు ప్రత్యేక ప్రార్థనలు చేసి తర్వాత సమిష్టి దివ్య బలి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులు పెద్ద ఎత్తున విదేశీయులు పాల్గొన్నారు. భారతదేశంలోని అతిపెద్ద క్యాథలిక్ చర్చిలో రెండో చర్చిగా పేరుగాంచిన విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనా గీతాలతో మేరీమాతను పూజించారు. రెండో రోజు సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తులతో గుణదల కొండ కలకల్లాడింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. కొండ మధ్యలో మరీమాత గృహ వద్ద, కొండ శిఖరాన యేసుక్రీస్తు సెలువు వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శతాబ్ది వేడుకల పూజాపీఠంపై విజయవాడ బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఖమ్మం పీఠాధిపతి సగిలి ప్రకాష్ తదితరులు సమిష్టి దివ్య బలిపూజ సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈరోజు గుణదల రుద్రమాత మహోత్సవాలు రెండవ రోజు. గత 2 రోజుల నుంచి చాలామంది భక్తులు వస్తూనే ఉన్నారు. అనుకోకుండా శనివారం సెకండ్ సాటర్డే అవటం మూలంగా చాలామంది రావడానికి వీలైంది. అందుమూలంగా శనివారం చాలామంది వచ్చారు. అలాగే ఆదివారం కూడా. ఈరోజు మేము ఇంకా చాలామందిని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చిన భక్తులందరూ చాలా భక్తితోనూ విశ్వాసంతోనూ మంచి క్రమశిక్షణతో వచ్చి మాత ఆశీర్వాదాలు పొంది, ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరూ దివ్య పూజలో పాల్గొని దివ్య సంస్కారాలు చేకొని గుణదల కొండ ఎక్కి ఆ తల్లికి వాళ్ళ ప్రణతులు చెల్లించుకొని వాళ్లకు అలాగే కుటుంబీకులందరికీ ఆశీర్వాదాలు పొందుకొని వెళుతున్నారు. భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం, రేపు ఇంకా చాలామంది వస్తూ ఉంటారు. ఇది మామూలుగా జరిగే ప్రక్రియ కాబట్టి ఇంకోసారి ఇక్కడ మన ప్రవాసులకు, ముఖ్యంగా ఎవరైతే ఈ మీడియాలో ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ మేము ఈ పుణ్యక్షేత్రాన్ని నుంచి మా ఆశీస్సులను, మరియమాత ఆశీస్సులను అందిస్తున్నాం. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. మంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రజల సమస్యలపై పూర్తిగా అవగాహన ఉంటుందని, గెలిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతారని చెప్పారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. సోమవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరియు రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ స్కూల్ మరియు కాలేజీ వాకర్స్ను కలిసి ఓట్లను అభ్యర్థించారు. వాకర్స్తో ముచ్చటించారు. ఓటింగ్ విధానం ఎలా వేయాలనే అంశంపై సూచనలు చేశారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బరిలో ఉన్నారని, ఆయనను గెలిపించవలసిందిగా కోరారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో చురుకుగా ఉండే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అని కొనియాడారు. విద్యావంతుడు మరియు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తిని శాసన మండలికి పంపడం ద్వారా సమాజంలో వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని చెప్పారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఓటుపై పట్టభద్రుల అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పట్టభద్రుల స్థానానికి తనను గెలిపించవలసిన ఆవశ్యకతను వివరించారు. శాసన మండలిలో ప్రజాగళాన్ని వినిపించేందుకు తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రతి ఒక్కరూ మద్దతు పలికి బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఉదయం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వాకర్స్ గ్రౌండు, అదేవిధంగా సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ, ఎన్ఎస్ఎం, పాలిటెక్నిక్ కాలేజీ, ఈ 4 కాలేజీలో కూడా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడానికి ఆ గ్రౌండ్లన్నీ కూడా వెళ్ళి పబ్లిక్ని కలవడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఎందుకు ఓటు వేయాలంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయవేత్త. లాయర్గా చదివేటప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్లో కూడా చాలా
స్పీడ్గా ఉన్న వ్యక్తి. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 1982లో తక్షణమే పార్టీలో చేరి యువ నాయకుడిగా పనిచేసిన వ్యక్తి. తర్వాత 94 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగాను మినిస్టర్ కూడా ఇప్పుడు చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అది అంతేకాదు శాసనసభలో ఆయన ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇస్తే దాన్ని అనర్గళంగా మాట్లాడటమే కాకుండా సభనంతా కూడా కన్విన్స్ చేసే శక్తి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది. ఆయన లాయర్ కూడా అవటం వలన ఆ యొక్క పాయింట్లు చక్కటి పాయింట్లు చెప్పి స్పీకర్ గారి దృష్టికి, మంత్రుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క వాటి పరిష్కారం కనుక్కున్న వ్యక్తి. అందువలన ఇవాళ మీ ఇద్దరం కూడా సహచరులు సుదీర్ఘకాలంగా ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక ఓట్లతో గెలవాలనేది అందరి మా. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఈ రోజున ఈ ప్రాంత ప్రజలందరి యొక్క సహకారం, పట్టభద్రుల సహకారం, ఆశీస్సులు, సహాయం కోసం మేమందరం కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించటం, వారందరూ చూపిస్తున్నటువంటి అభిమానం, ఈ రోజున ఈ ప్రభుత్వానికి ప్రగతికి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ భావించటం చాలా సుదీనం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, సంకల్పం ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపుకి అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి కూటమి నాయకత్వాన్ని మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో నేను అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సందర్భంలో నా విజయం అనేది అనివార్యం అవ్వాలి అనే భావాన్ని కలజేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ప్రగతికి ఓటేద్దాం, ఎవరు ప్రత్యర్థులు ఎవరనేది కాదు, ఎలాంటి వారు అనేది కాదు. ఈ రోజున ఈ సమాజాన్ని ఏ రకంగా నాశనం చేశారో, విధ్వంసం చేశారో మనందరం కూడా చూసాం. 5 కోట్ల ఆంధ్రులు ఈ రోజున అతాకుతలం అయిపోయి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితిలో ఈ రోజున పునర్వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఈ కూటమి నాయకత్వం మీద ఉంది. అందుకనే మరొక్కసారి మీ అందరి యొక్క మద్దతు, ఆశీస్సులు, సహాయం, సహకారం ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని మద్దతు పలుకుతూ విజయ సంకేతాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో ఇరిగేషన్ అత్యవసర పనుల నిమిత్తం సీఎం చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన 320 కోట్ల నిధులు పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. జగన్ నిర్లక్ష్యం చేసిన ఏటిగట్లను బలోపేతం చేయటం, డ్రైన్లు, పూడిక పనులు, గేట్లు, షెల్టర్లు, లాక్లు, రోపులు వంటి అత్యవసర పనులను సరిచేస్తున్నామని అన్నారు. నాడు ఇరిగేషన్ శాఖలో 12 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లకు ఆమోదముద్ర వేస్తూ ఉద్యోగుల గౌరవాన్ని కాపాడుతున్నామని అన్నారు. 8 కోట్ల గోదావరి ఏటిగట్టు పటిష్టం చేసే పనులు జరుగుతున్నాయి. పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. నాడు జగన్ పాలనలో గోదావరి ఏటిగట్టును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారని, నేడు చంద్రబాబు నాయుడు పాలనలో ఏటిగట్టును పటిష్టం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పనులపై కన్జర్వెన్సీ అధికారులతో సమీక్ష అనంతరం దొడ్డిపట్లలో మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడారు. బురుగుపల్లి వద్ద గోదావరి ఏటుగట్టుకు గండి పడితే 10 నుంచి 12 మండలాలు నీటి మునిగే పరిస్థితులు ఎదురవుతాయని, నివారణకు టీడీపీ ప్రభుత్వం హయాంలో 6 కోట్ల నిధులతో గ్రెయిన్స్ నివారణకు చర్యలు చేపట్టామని అన్నారు. 2019-24 జగన్ ప్రభుత్వంలో కనీసం రూపాయి పని తట్టమట్టి వేసిన దాఖలు లేకపోవడంతో వరదల సమయంలో ప్రజలు ముంపు భయానికి గురయ్యారని అన్నారు. వరద సమయంలో ఏటుగట్టు బలహీనంగా ఉన్న చోట్ల ఆయా గ్రామ ప్రజలు, యువకులు రాత్రింబవళ్లు గస్తీ కాసి సర్వే బదులు ఇసుక బస్తాలు వేసుకొని గ్రామాలను ముంపు నుంచి కాపాడాయనుకున్నారు. జగన్ ప్రభుత్వం చేతులెత్తేస్తే ప్రజలే తమను తాము కాపాడుకున్నారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, నిధుల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ఏటుగట్టును పటిష్టం చేసేందుకు 8 కోట్ల నిధులు మంజూరు చేస్తారని మంత్రి రామానాయుడు వివరించారు. ఆనాడు జగన్కు 151 సీట్లు ఇచ్చే అధికారం కట్టబెడితే అన్ని రంగాలను, వ్యవస్థలను సర్వనాశనం చేశాడని అన్నారు. నేడు కష్టాల మధ్య కూడా అభివృద్ధి, సంక్షేమం దిశగా చంద్రబాబు నాయుడు విజన్, పవన్ కళ్యాణ్ తోడు, మోడీ అండతో సుపరిపాలన అందజేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డెక్కి పోరాటం చేస్తే గానీ వరద సహాయం అందేది కాదని, నేడు కూటమి ప్రభుత్వంలో వరద నీరు గడప వద్దకు వస్తుందని తెలిసిన వెంటనే సహాయం అందజేశామని మంత్రి రామానాయుడు తెలిపారు. చిన్నపాటి వరదలు వచ్చినా కూడా పర్టికులర్గా ఈ గోదావరి గట్టు అసంపూర్తిగా ఏవైతే పనులు మిగిలిపోయాయో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలు రాత్రులు సైతం నిద్రాహారాలు లేకుండా ఆ ఏటుగట్టుని కాపలా కాసుకుంటున్నటువంటి పరిస్థితి గతం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే 2014, 2019 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో
మన పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిలి బూరుగుపల్లి దగ్గర ఏటుగట్టు కూడా మరి అది ఏదైతే బ్రీచెస్ పడి దగ్గర ఒక 10-12 మండలాలు ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటే ఆ రోజు కూడా మరి దగ్గర 6 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ బూరుగుపల్లి గ్రామం దగ్గర గ్రోయిన్స్ కట్టడం ద్వారా ఆ రోజు మనం గండ్లని పడకుండా నిలపగలిగాం. మరి తర్వాత 2019, 2024 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కంచు స్తంభం పాలెం దగ్గర నుండి ఏదైతే ఈ యొక్క దొడ్డిపట్ల, అబ్బరాజిపాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, యలమంచిలి లంక, యలమంచిలి, చించినాడ, ఏనువాల లంక ఈ గ్రామాల వెంబడున్నటువంటి 20-25 కిలోమీటర్ల ఏటుగట్టుకి ఒక్క రూపాయి పని చేయలేదు, ఒక్క తట్ట మట్టి పని చేయలేదు. మనం అందరం కూడా చూసాం. ఆ రోజు కూడా వరదలు వస్తే రాత్రులు సైతం, అర్ధరాత్రులు సైతం పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అంతా వచ్చి మనమే ట్రాక్టర్ల మీద మట్టి తెచ్చుకుని, మనమే సంచులు తెచ్చుకుని, మనమే ఆ మట్టిని సంచుల్లోకి ఎత్తి, మనమే కర్రలు పాతి, బాదులు పాతి, ఆ బస్తాలు అడ్డం వేసుకుని ఆ రోజు ఏటుగట్టుని నిద్రాహారాలు 2-3 రోజులు మానేసి ఏటుగట్టుని మనం కాపాడుకునేటువంటి పరిస్థితి గత పాలనలో. అందుకే ఈరోజు మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చింది. నిధులు సమస్య తీవ్రంగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఈ ఏటుగట్టు యొక్క ఇబ్బంది, కష్టం చూసి 2-3 నియోజకవర్గాలు ఏటుగట్టుకు గండికి పడితే బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని గుర్తించే ఈరోజు 8 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో చేసి ఈరోజు ఏదైతే కంచు స్తంభపాలెం దగ్గర మరి ఒక 350 మీటర్లు, అదేవిధంగా దొడ్డిపట్ల ఒక 400 మీటర్లు, అబ్రాజిపాలెం ఒక 500 మీటర్లు, మరి గంగడపాలెం ఒక 600 మీటర్లు, లక్ష్మీపాలెం ఒక 900 మీటర్లు, యలమంచిలంక యలమంచిలి 1100 మీటర్లు, ఇట్లా ఎక్కడైతే మరి 1986 ఫ్లడ్కి 36 లక్షల క్యూసెక్కుల నీరు ఏదైతే ఫ్లడ్ వచ్చిందో ఆ ఫ్లడ్కి తగినటువంటి విధంగా 8 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఈ ఏటుగట్టుని పటిష్టం చేస్తున్నామనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే 151 సీట్లు ఇస్తే మరి ఆ రోజు మరి కనీసం ₹1 ఈ యొక్క ఏటుగట్లకు కానీ ఏదైతే ఈ యొక్క ప్రాంతానికి కానీ ఖర్చు పెట్టలేనిటువంటి దుస్థితి ఏదైతే మనం చూసాం. మరి ఇటువంటి కష్టాల మధ్య కూడా ఈరోజు మనం నిధులు తెచ్చి పనులు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ప్రజలు గమనించాలనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక శాసనసభ్యుడిగా పాలకొల్లు ప్రజలు నన్ను ఏదైతే ఆశీర్వదించారో వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి విధంగానే ఇటువంటి కష్టకాలంలో కూడా ఏదో ఒక రూపైనా ఈ నిధులు తీసుకొచ్చి పనులు చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఒంగోలు జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉండాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాకు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అసమర్థ వల్ల గత 5 ఏళ్లలో పీఎం ఏజేఏవై కింద రావాల్సిన 100 కోట్ల నిధులు రాష్ట్రం నష్టపోయిందని ఆరోపించారు. జిల్లాలో ప్రజలకు తాగునీటి సమస్య రానివ్వమని చెప్పుకొచ్చారు. ఓవైపు జగన్ చేసిన అప్పులు తీర్చుతూ మరోవైపు ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. విద్యాశాఖ భారతదేశంలోనే ఏపీ మోడల్ విద్యా విధానం ఉండాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేస్తూ ఉన్నారు. నిపుణుల సలహాలు తీసుకున్నారు, యూనియన్ సలహాలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు ఏమన్నా సమస్యలు ఎవరైతే వాటన్నిటిని కూడా సమన్వయంతో పరిష్కరిస్తూ వారి సూచనలు గౌరవిస్తూ దీన్ని ముందుకెళ్లాలనేది కూడా వారి ఆలోచన. దాంతోపాటుగా కూడా విద్యుత్ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ కూడా చేయడం జరిగింది. ఇప్పుడే చూస్తే ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మన జిల్లాకి దాదాపుగా భారీగానే దగ్గర 17 కోట్ల రూపాయలు రిపేర్లకు నిధులు వచ్చాయి. కొన్ని చోట్ల ప్రైవేట్ బిల్డింగ్స్ కూడా ఉంటే వాటిని టాయిలెట్స్ బెనిఫిట్స్కి కట్టించి ఇవ్వమంటాం కానీ లేకపోతే షిఫ్ట్ చేయమంటాం కానీ చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల పీఎం అజయ్ నుంచి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉన్నాం. నిన్న మొన్న నేను ఢిల్లీలో ఉండడం వల్ల
ఆ మంత్రితోటి కొంచెం అధికారులతోటి నెగోషియేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా నష్టపోతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు జరిగిన దానిలో డ్రింకింగ్ వాటర్ సమస్యను కూడా కొన్ని చోట్ల సక్రమంగా జరగట్లేదని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద ఏ అధికారైనా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ అవసరం ఉందో అంతవరకు చేయమని చెప్పేసి చెప్తున్నాం. గతం చేసినటువంటి అప్పుల వల్ల ఈ రాష్ట్రం అప్పులు తీర్చుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు పోతా ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజీ మేము పడటం లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సైదాల్లో 95% ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ జడ్పీసీలు ఉన్నప్పటికీ కూడాను ఎంపీపీలు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా సమస్యల పట్ల వాళ్ళు అడిగినట్టు చక్కగా మేము సమాధానాలు చెప్పించాం. గతంలో జరిగినటువంటి వాళ్ళు లేవనెత్తిన అంశాలను కూడా పరిష్కరించడం జరిగింది. ఇంకా కూడా కొన్ని సమస్యలు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మేము అటెండ్ అవుతున్నాం. గతంలో కనీస సమావేశాలకు కూడా రావద్దు అనేటువంటి పరిస్థితులు, ఆ రోజు మా నియోజకవర్గాలు జరిగే కార్యక్రమాలు కూడా మమ్మల్ని రాకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఇక్కడ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్ళాలి, ఫలాలు అందించాలని లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ. రోడ్డు ప్రమాద బాధితురాలికి స్వయంగా సపర్యలు చేసి హోంమంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు. హోంమంత్రి అనిత రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్తుండగా నస్రాపేట బైపాస్ రోడ్లోని వై జంక్షన్ వద్ద బైక్ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదాన్ని చూసిన హోంమంత్రి అనిత వెంటనే కాన్వాయ్ ఆపి బాధితుల దగ్గరకు వెళ్లారు. గాయపడ్డ యువతికి స్వయంగా సపర్యాలు చేశారు. హుటాహుటిన వేరే వాహనంలో హాస్పిటల్కి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదంపై హోంమంత్రి స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గుంటూరులో ప్రజా సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అందరి సలహా సూచనలు అవసరమని అన్నారు. పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల వసతి గృహాలను స్వచ్ఛంద సేవా కార్పొరేట్ సంస్థలు దత్తతలు తీసుకొని అభివృద్ధి చేయాలని అన్నారు. గుంటూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అందరి సలహాలు సూచనలు అవసరమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నగర అభివృద్ధి నిమిత్తం భారతీయ విద్యాభవన్లో స్వచ్ఛంద సేవా సంస్థలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయి నుంచి పరిష్కరించి నగర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి శ్రీకారం చుట్టబోతున్నామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. గుంటూరులో ఉద్యానవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను స్వచ్ఛంద సేవా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకొని అభివృద్ధికి సహకారం అందజేయాలని అన్నారు. కేంద్ర సహకారంతో 3 ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతులు పొందామని, రాబోయే ఆర్థిక సంవత్సరంలో శ్యామలానగర్ రైల్వే వంతెన నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర హాస్పిటల్ని కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అన్ని రంగాల్లో గుంటూరును అభివృద్ధి పదంలో నడిపేందుకే రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం తీసుకుంటామని తెలియజేశారు. గుంటూరుని నేను ఎలక్షన్ ముందు తిరిగింది కానీ, లేకపోతే గత 7 నెలలుగా అందరితో మాట్లాడిన విధానంతో కానీ మాకు కొన్ని సమస్యలు తెలుసు. అవేంటి అవన్నీ ఫిక్స్ చేస్తూ వస్తూ ఉన్నాం 1 by 1. ఇప్పుడు మీరు చూసుకుంటా వస్తే ఒక 3 బ్రిడ్జెస్ మనం ఫైనల్కి తీసుకొచ్చాం. ఇంకొకటి నందివెలుగు ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ ఉంది, అది కూడా ఒక 3-4 వీక్స్లో దానికి కూడా శాంక్షన్ వస్తుంది. అది కూడా అయిపోతే 4 అవుతాయి. తర్వాత శ్యామలానగర్ బ్రిడ్జ్ ఉంది. ఈ ఇయర్ బడ్జెట్లో ఎప్పుడు ఏ ప్రాంతానికి ఒక సిటీకి ఒక 1 ఇయర్ బ్రిడ్జ్ ఇన్ని రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేమని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో శ్యామలానగర్ కూడా తీసుకొచ్చే విధంగా చేస్తాం. బ్రిడ్జెస్ అయిపోతాయి. రోడ్స్ వీటి మీద అవగాహన ఉంది, అవి 1 by 1 స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వచ్చే కొన్ని చేసుకుంటూ పోతాం. తర్వాత వాటర్ సమస్య అమృత్లో పెట్టాం మేము. దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి అది ఢిల్లీలో వర్క్ చేసి శాంక్షన్ తీసుకురావాలి. దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. వాటర్ గురించి సస్టైనబుల్గా కృష్ణా నది నుంచి పైప్ లైన్లు వేసుకొని వచ్చి ఎంత చేయటం ఎలా అనే దాని మీద చూస్తున్నాం. దాని మీద కూడా నాకు ఒక మంచి అవగాహన ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహాకుంభమేళకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన బ్యాంకర్ల సమావేశం. P4 అమలు అంశాలపై చర్చ. అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అవినీతిలో కూరుకుపోవటం వల్లే వైసీపీ ఆప్ దారుణ ఓటమి చవిచూశాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.